హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, ఎలా వస్తాయి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్, మీరు ఎలాంటి డైమెన్షన్స్ మీరు ఆలోచించాల్సి ఉంటుంది, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మీకు దాని మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తానన్నమాట. సో దట్ మీకు అర్థమవుతుంది టాపిక్స్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఓన్లీ హెడ్లైన్స్ ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్ చదివి నోట్స్ చేసుకుంటే మాత్రం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు యూజ్ అవ్వదు. సో కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, మీకు చాలా ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఏం చెప్తుంది, మాన్సూన్ డెఫిసిట్ హిట్స్ 40%, జూలై అవుట్లుక్ బ్లేక్ అన్నట్టు టైటిల్ ఇచ్చారు. సో ఈ టైటిల్ మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే మాన్సూన్ డెఫిసిట్. సో మనందరికీ తెలుసు ఇండియన్ క్లైమేట్ ఏంటి అంటే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అంటారు. మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని ఎందుకు అంటారు, మాన్సూన్ సీజన్లో మనకి రెయిన్ఫాల్ వస్తుంది. సో మనం మాన్సూన్ గురించి చాలా డీటెయిల్గా చాలా క్లాసెస్లో ఇన్ డెప్త్గా చదువుకున్నాం కాబట్టి ఆ బేసిక్స్ అన్ని నేనేం చెప్పట్లేదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్త్ రొటేషన్, ఎర్త్ రెవల్యూషన్ గురించి తెలుసుకోండి. సమ్మర్ సాలిస్టైస్, వింటర్ సాలిస్టైస్, ఈక్వినాక్స్ కండిషన్స్ చూసుకోవాలి. అండ్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎలా విండ్స్ మూవ్ అవుతున్నాయి, అండ్ ఐటీ సీజన్ ఎలా షిఫ్ట్ అవుతుంది నార్త్ వర్డ్స్ సౌత్ వర్డ్స్, అదొకసారి మీరు చూసుకున్నట్లయితే అసలు మాన్సూన్ విండ్స్ ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయో మనకు తెలుస్తుంది. సో కొంచెం ఇన్ డెప్త్గా నీకు ఇక్కడ చెప్తే ఒకసారి చూడండి, మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా పాస్ అవుతా ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుగులో కర్కాటక రేఖ. ఓకే, సో ఇప్పుడు మనకి నార్థన్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉన్న టైంలో అంటే సమ్మర్ సాలిస్టైస్ లో ఐటీసీజెడ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గుండా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి లో ప్రెషర్ అనేది ఉంటుంది. సో లో ప్రెషర్ ఉండడం వల్ల మనకి ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఎప్పుడు కూడా విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి మూవ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈక్వేటర్ అండ్ ఈక్వేటర్ కింద ఉన్న ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర మనకి లో ప్రెషర్ కాదు హై ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ మనకు లో ప్రెషర్ కదా, అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో విండ్స్ అనేవి ఇలా ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో రెండు బ్రాంచెస్, ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్, ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల మనకి మాన్సూన్ విండ్స్ అనేవి ఇండియా సైడ్ మూవ్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా మనకి జూన్ 1 రోజు ఇక్కడ కేరళ కోస్ట్ ని హిట్ చేస్తాయి. అండ్ అరేబియన్ సీ బ్రాంచ్ అయితేనేమో హెవీ రెయిన్ఫాల్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్ సైడ్ అలా జరుగుతుంది. అండ్ స్లోగా అది ఇలా ఫార్వర్డ్ కి మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి. ఈ ఎక్స్టెన్షన్ పార్ట్ ఏంటంటే మనకి పూర్వాంచల్ అంటారనమాట, అది మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉంటుంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి విండ్స్ ఇలా మూవ్ అయ్యి ఇలా వెళ్తాయి అన్నమాట. సో అలా ఇక్కడైతే మనకి విండ్ స్టార్ట్ అవుతాయి, అక్కడ మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. అది ముందరికి వెళ్తా ఉంటే కాస్త రెయిన్ఫాల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇది మెకానిజం ఆఫ్ మాన్సూన్. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఈ ఐటీసీజెడ్ కాస్త స్లోగా కిందికి వస్తూ మనకి ఇక్కడ వింటర్ ఉన్నప్పుడు సమ్మర్ అనేది సదరన్ హెమిస్ఫియర్ లో ఉంటుంది. సో అలా ఈ లో ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వైపు షిఫ్ట్ అయినప్పుడు విండ్స్ అనేవి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాయి. అప్పుడు మనకి రీట్రీటింగ్ మాన్సూన్ కూడా వస్తుంది. రీట్రీటింగ్ మాన్సూన్ నార్మల్ గా అక్టోబర్ అండ్ నవంబర్ మంత్ లో మనకి రీట్రీటింగ్ మాన్సూన్ అనేది ఉంటుంది. మనకి ఈ యొక్క మాన్సూన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మనకి జూన్, జూలై, ఆగస్ట్ ఆ మంత్స్ లో మనకి హెవీ రెయిన్ఫాల్ అనేది ఇండియాలో చూస్తాం అనమాట. సో దానివల్లే ఇండియన్ క్లైమేట్ వచ్చేసి మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అంటారు అనమాట. మాన్సూన్ అంటే మీనింగ్ ఏంటంటే రివర్సల్ ఆఫ్ విండ్స్. సీజన్ బట్టి విండ్స్ అనేవి రివర్స్ గా డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది తెలియాలంటే నార్థన్ సమ్మర్ అంటే సమ్మర్ సాలిస్టైస్, నెక్స్ట్ వింటర్ సాలిస్టైస్ ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈసారి మాన్సూన్ లో మనకి 40% ఆఫ్ డెఫిసిట్ రెయిన్ఫాల్, అంటే నార్మల్ గా వచ్చే రెయిన్ఫాల్ కంటే కూడా 40% తక్కువ రెయిన్ఫాల్ ఈసారి వస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, అసలు ఎందుకు తక్కువ రెయిన్ఫాల్ ఉంది, రీజన్స్ ఏంటియో చూసుకోవాలి. ఇక్కడ రీజన్స్ చూసుకున్నట్లయితే మనకి ఈసారి ఎల్ నీనో ఉంది, దానివల్ల తక్కువ రెయిన్ఫాల్. అండ్ దాంతో పాటు మనకి ఈసారి డిలేడ్ రెయిన్ఫాల్ కూడా వచ్చింది. నార్మల్ గా జూన్ 1 కి తాకాల్సిన ఈ యొక్క మాన్సూన్ విండ్స్ జూన్ 4 తర్వాత తాకాయి.
అండ్ దాని తర్వాత కూడా మనకి మాన్సూన్ బ్రేక్స్, ఫస్ట్ లో వర్షాలు వచ్చాయి, దాని తర్వాత మళ్ళీ వర్షాలు ఆగిపోవడం జరిగింది. ఓకే, అదొక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సరే ఈసారి తక్కువ రెయిన్ఫాల్ ఉంది, దాని వల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూడాలి. సో ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ఫాల్ తక్కువ రావడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంది అంటే మనం పండించాల్సిన పంటకు కావాల్సిన వాటర్ మనకి దొరకదు. సో దాని వల్ల ఏంటంటే మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి. ఫస్ట్ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ అవడం వల్ల ఏంటి, ఫుడ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. మార్కెట్లో ఫుడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి ఫుడ్ ప్రైస్ అనేది మార్కెట్లో పెరగడం జరుగుతుంది. ఫుడ్ ప్రైస్ ఎక్కువైతే ఏమవుతుంది, మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువైంది అంటే మనం ఫుడ్ సెక్యూరిటీని కూడా ఎన్హాన్స్ చేయలేము. ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మనం ఫుడ్ సరిగా ప్రొవైడ్ చేయలేదు అంటే ఏమవుతుంది, హంగర్ అనేది పెరుగుతుంది. ఆకలి రిలేటెడ్ డెత్స్ అంటారు కదా, హంగర్ రిలేటెడ్ డెత్స్. దానివల్ల ఈవెన్ మాల్ న్యూట్రిషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతో పాటు అగ్రికల్చర్ ఎక్కడ మేజర్ యాక్టివిటీ, రూరల్ ఏరియాస్లో మేజర్ యాక్టివిటీ. సో ఇక్కడ వర్షం లేక ఏమవుతుంది, అగ్రికల్చర్ కూడా మనకి హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరిగా మనం సోవింగ్, ట్రాన్స్ప్లాంటేషన్ అవంతా చేయమన్నమాట. దానివల్ల రూరల్ ఏరియాస్లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ సరిగా ఉండవు. లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేకపోయేసరికి ఏమవుతుంది, పావర్టీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. పావర్టీతో పాటు ఈవెన్ అక్కడ లైవ్లీహుడ్, వాళ్ళకి ఎలాంటి జీవనాధారం లేనప్పుడు వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారు, టౌన్స్కి, అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతారు. దానివల్ల అవుట్ మైగ్రేషన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మైగ్రేషన్ పెరగడం వల్ల అర్బన్ ఏరియాస్లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ తక్కువగా ఉండడం, నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం, శానిటేషన్ లేకపోవడం, బేసిక్ హౌసింగ్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోవడం, అండ్ అర్బన్ ఏరియాస్ పైన ఇంకా ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గడం వల్ల అగ్రికల్చర్ నుంచి కాంట్రిబ్యూట్ చేసే జీడిపి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఏమేమి ఇంపాక్ట్స్ ఉన్నాయో క్లియర్గా అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంపాక్ట్స్ మీద మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. అండ్ మాన్సూన్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. చాలా సార్లు ప్రిలిమ్స్లో మాన్సూన్ బేస్డ్ మీద క్వశ్చన్ అయితే అడిగారనమాట. ఒక్కసారి మీరు పీవైక్యూస్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీకు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది ఇక్కడ, వర్షాలు తక్కువ ఉంటాయి, డెఫిసిట్ ఉంటుంది అని చెప్పి. సో వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ యూ కెన్ టేక్ అన్నట్టు క్వశ్చన్ కూడా రావచ్చు. ఆర్ఎల్స్ కేస్ స్టడీ కూడా దీని మీద ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రమ్ జిఎస్ పేపర్ 4. సో మీరు ఎలాంటి మెజర్స్ సజెస్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించుకొని దాని మీద అయితే ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే, గల్ఫ్ రెమిటెన్సెస్ రోజ్ ఇన్ ఏప్రిల్ డెస్పైట్ వెస్ట్ ఏషియా క్రైసిస్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే రెమిటెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ రాసుకున్నట్లయితే రెమిటెన్స్. ఈ రెమిటెన్స్ ని మీరు ఎక్కడ చదువుకుంటారు, జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చదువుకుంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమిటెన్స్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఇండియాలో సరిగా వాళ్ళ స్కిల్ కి తగ్గట్టు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకకపోయినా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ఫర్దర్ హైయర్ స్టడీస్ చేయాలన్నా, ఎక్కువ వాళ్ళకి ఇండియాలో జాబ్స్ లేకపోయినా, లైవ్లీహుడ్ లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంట్రీస్ కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. వేరే కంట్రీస్ కి మైగ్రేట్ అయ్యి అక్కడ వాళ్ళు వర్క్ అనేది చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు సంపాదించిన అమౌంట్ లో కొంతవరకు వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు మనీని పంపిస్తారనమాట. ఓకే, వాళ్ళు మనీని పంపిస్తారు. ఈ మనీనే మనం రెమిటెన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు రెమిటెన్స్ అంటే ఏంటో చూడాలి. అండ్ ఈ రెమిటెన్స్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి, మన ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం చూసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2019 యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా
మీకైతే క్వశ్చన్ వచ్చింది. సో మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెమిటెన్సెస్ అని చెప్పేసి కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2-3 ఎకనామీ రిలేటెడ్ కన్సెప్ట్స్ తీసుకొని ఒక దాంట్లో క్లబ్ చేయొచ్చు. సో అలా క్లబ్ చేసిన క్వశ్చన్ 2019లో ఇచ్చారు, అదేంటో మీకు చూపిస్తారు. సో రెమిటెన్స్ అంటే అర్థమైంది కదా. సో రెమిటెన్స్ అంటే ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ అనమాట. మనీ ట్రాన్స్ఫర్లు ఎవరు చేస్తారు? మైగ్రెంట్ వర్కర్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఓవర్సీస్ నేషనల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో హోమ్ కంట్రీకి పంపించే మనీనే రెమిటెన్స్ అని అంటారనమాట. సో మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం, ఫారిన్ రిజర్వ్స్ ఉంటాయి ఇండియాలో, ఫారిన్ కరెన్సీ ఉంటుంది, అది మనం సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫారిన్ కరెన్సీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వన్ బిగ్ సోర్స్ ఏంటంటే రెమిటెన్సెస్. రెమిటెన్సెస్ ద్వారా మనకి ఫారిన్ కరెన్సీ అనేది మన ఇండియాకి వస్తుంది అనమాట. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ టైటిల్లో ఏం చెప్పారు అంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా, వెస్ట్ ఏషియాలో మన క్రైసిస్ నడుస్తుందని తెలుసు. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఒక సైడ్ ఉన్నారు, ఇరాన్ ఒక సైడ్ ఉంది. ఈ 2 కంట్రీస్ మధ్యలో ఆపరేషన్ జరిగినప్పుడు ఇరాన్ లోని మేజర్ లీడర్ ఖమేని చనిపోయిన తర్వాత ఇరాన్ ఏం చేసింది, రిటాలియేషన్ కింద ఇంపార్టెంట్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో యుఎస్ కి సంబంధించిన మిలిటరీ బేసెస్ వాటి మీద అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది కదా. సో అలా అక్కడ కన్స్ట్రక్షన్ సైట్స్ లో వర్క్ ఆగిపోవడం జరిగింది, ఆయిల్ రిగ్స్ లో వర్క్ ఆగిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మన ఫినాన్స్ మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన రెమిటెన్సెస్ బాగానే ఉన్నాయి, అంత ఎఫెక్ట్ అయితే అవ్వలేదు అన్నట్టు ఈ యొక్క రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు రెమిటెన్సెస్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే మన మేజర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లో మనం పోల్చుకున్నట్లయితే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ రెమిటెన్సెస్ సీకింగ్ కంట్రీ. అంటే చాలా ఎక్కువ రెమిటెన్స్ అనేవి ఇండియాకే వస్తాయి అన్నమాట. సో కాబట్టి రెమిటెన్సెస్ అనేవి మనకి ట్రేడ్ డెఫిసిట్ అవ్వకుండా కొంతవరకు అయితే కాపాడుతున్నాయి. అయినప్పటికీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవి కాస్ట్లీ కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీని పే చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క రెమిటెన్స్ అనేవి ఫారిన్ ఎక్స్చేంజ్ బఫర్ లాగా కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ వెల్ఫేర్ లో కూడా, అంటే ఎవరైతే బయటికి వెళ్ళి వర్క్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనీ పంపిస్తారు కాబట్టి ఓవరాల్ గా హౌస్ హోల్డ్ వెల్ఫేర్ కూడా అవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ కేరళ అండ్ తమిళనాడు నుంచి ఎక్కువ రెమిటెన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ ఏరియాలో రూరల్ ఇంప్రూవ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ రెమిటెన్సెస్. సో ఇక్కడ మన 2019లో వచ్చిన క్వశ్చన్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఆర్ కాంట్రిబ్యూటర్స్ టు రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ కరెన్సీ క్రైసిస్. చూసినట్లయితే ఇక్కడ 3 ఇచ్చారు. ఫారిన్ కరెన్సీ ఎర్నింగ్స్ ఆఫ్ ఇండియాస్ ఐటీ సెక్టర్ వల్ల మనం రెడ్యూస్ చేయవచ్చా లేదా అని ఆలోచించండి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కువ మనం ఎక్స్పెండిచర్ చేసినట్లయితే కరెన్సీ క్రైసిస్ ని తగ్గించవచ్చా లేకపోతే పెరుగుతుందా చూడండి. అండ్ నెక్స్ట్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ఇండియన్స్ అబ్రాడ్, దాని వల్ల కరెన్సీ క్రైసిస్ తగ్గుతుందా పెరుగుతుందా. సో ఇలా మనం అనలైజ్ చేసినట్లయితే ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్ లో రెమిటెన్సెస్ అనే వర్డ్ ఉంది. సో ఇలా 3-4 కన్సెప్ట్స్ కలిపి కూడా ఇప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తుంది అనమాట. సో ఇన్ బ్రాడ్ గా మనకి ప్రతి కన్సెప్ట్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, రాజ్నాథ్ సింగ్ ఫేసెస్ ప్రివిలేజ్ మోషన్ బై కాంగ్రెస్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ప్రివిలేజ్ మోషన్ అన్నమాట. సో దీన్ని మీరు ఎక్కడ చదువుకుంటారు, మీరు పాలిటీలో పార్లమెంట్ అనే టాపిక్ లో మీకు టైప్స్ ఆఫ్ మోషన్స్ వస్తాయి. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ సెన్సార్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, కాల్ అటెన్షన్ మోషన్ అండ్ కాన్ఫిడెన్స్ మోషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజ్ మోషన్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. సో మీకు ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రివిలేజ్ మోషన్ అని అడిగేసి దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అందులో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు. ABCD, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ ప్రివిలేజ్ మోషన్, సెన్సార్ మోషన్, కాల్ అటెన్షన్ మోషన్ అలా అడిగి ఇక్కడ దాని ఎక్స్ప్రెషన్ పార్ట్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు. ఈ యొక్క టైప్ అనేది ఈసారి 2026 పేపర్లో కనిపించింది. అంతకు ముందు వరకు మనకి 1995 తర్వాత అయితే ఎప్పుడు అడగలేదు, బట్ మళ్ళీ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆల్వేస్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ హిస్టరీ అని ఊరికే అనలేదు, ఇట్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
సో నెక్స్ట్ టైం 2027 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు చాలా క్వశ్చన్స్ అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ ఈ ఫార్మాట్ లో చూసినా మీకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే CSAT లో కూడా అరౌండ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట ఈసారి. ఓకే, సో ఇలా మీకు మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఇలా కన్సిడర్ ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి 1 ఇలా ఇవ్వచ్చు, 2 ఇలా ఇవ్వచ్చు, 3 ఇలా ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ది అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అని కూడా మీకు 3 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ లో మీకు క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ప్రివిలేజ్ మోషన్ గురించి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏంటో చూసుకోవాలి. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి స్పెషల్ రైట్స్ అన్నమాట. అవి ఇమ్యూనిటీస్ అని కూడా అంటారు, సమ్ టైమ్స్ ఎగ్జామ్షన్స్ అని కూడా అంటారు. హూ విల్ ఎంజాయ్ దిస్? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రివిలేజెస్ అనేవి ఈవెన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కూడా ఉంటాయన్నమాట, కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వర్తించదు. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్ సాఫీగా జరగడానికి ఈ యొక్క ఇమ్యూనిటీస్ అనేది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కలెక్టివ్ ప్రివిలేజ్, సెకండ్ వచ్చేసి ఇండివిజువల్ ప్రివిలేజ్. కలెక్టివ్ ప్రివిలేజ్ అంటే మొత్తం ఎంటైర్ హౌస్ కి ఇచ్చే పవర్స్ ఆర్ ఇమ్యూనిటీస్ అన్నమాట. సో అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేంజర్స్ ని అలౌ చేయకుండా ఉండడం, కొన్నిసార్లు డిస్కషన్స్ అయినవి సీక్రెట్ సిట్టింగ్ జరిగినప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి బయటికి పబ్లిష్ చేయకుండా ఉండడం. సో లాంటివి కొన్ని కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. అండ్ ఇండివిజువల్ ప్రివిలేజ్ అంటే ఒక పర్సన్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఇచ్చే ప్రివిలేజెస్ ని ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ కానివ్వండి, దాంతో పాటు సివిల్ కేసెస్ లో వాళ్ళకి అరెస్ట్ అనేది ఉంటుంది 40 days బిఫోర్ అండ్ 40 days ఆఫ్టర్, కానీ క్రిమినల్ కేసెస్ లో ఉంటుంది. సో అలా కొన్ని ప్రివిలేజెస్ అయితే ఉంటాయి. మీరు లక్ష్మీకాంత్ బుక్ చదివినట్లయితే మీరు క్లియర్ గా అక్కడ ఎగ్జాంపుల్స్ సహా చూడొచ్చు అనమాట. కలెక్టివ్ ప్రివిలేజెస్ కి ఎగ్జాంపుల్స్, ఇండివిజువల్ ప్రివిలేజెస్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజ్ మోషన్ ఇప్పుడు న్యూస్ లో ఉంది కదా. ఈ యొక్క ప్రివిలేజ్ మోషన్ ఏంటంటే ఒక ఎంపీకి సంబంధించిన ప్రివిలేజెస్ కానీ ఎంటైర్ హౌస్ కి సంబంధించిన ప్రివిలేజ్ ని కానీ ఎవరైనా బ్రీచ్ ఆర్ వయలేట్ చేసినట్లయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ యొక్క ప్రివిలేజ్ మోషన్ ని పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఎక్కడ కోడిఫైడ్ అయితే కాదనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ ప్రివిలేజ్ బ్రీచ్ అయినట్లయితే ఒక మనిషి దీన్ని ఒక లెటర్ రాస్తారు, ఆ లెటర్ ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి ఇస్తారు. సో మనకి లోక్సభలో అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్, రాజ్యసభలో అయితేనేమో చైర్మన్, వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు అడ్మిట్ చేసినట్లయితే, వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, కమిటీని ఫామ్ చేస్తారు అనమాట. దీన్నే ప్రివిలేజ్ కమిటీ అంటారు. ఈ కమిటీ ఏం చేస్తుంది, వాళ్ళు చెప్పిన ఛార్జెస్ ని నిజమా కాదా అని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ ఎంత ఉంటుంది అంటే టైం లిమిట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, బట్ ఈ యొక్క రిపోర్ట్ అనేది నార్మల్ గా 1 month లోపే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ప్రెజెంట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ లో నిజమే అని తేలినట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ సస్పెండ్ చేయడం కానీ, ఎంటైర్ ఆ సెషన్ కి మొత్తానికి రాకుండా వాళ్ళని ప్రివెంట్ చేయడం కానీ, లేకపోతే కొన్నిసార్లు సివియర్ గా కేసెస్ అయినట్లయితే వాళ్ళ మీద ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రివిలేజ్ మోషన్ అండ్ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ బ్రేక్స్ డౌన్ రీజన్స్ ఫర్ లో గ్రామ సభ టర్న్అవుట్. సో ఇది కూడా మనకి పాలిటీ పంచాయత్ చాప్టర్ కి సంబంధించింది. సో మీరు పాలిటీ చూసుకున్నట్లయితే చాలా సార్లు యూపీఎస్ అడిగిన క్వశ్చన్స్ అనేవి మనకి పంచాయత్స్ లో అండ్ మున్సిపాలిటీస్ లో కనిపిస్తాయి. ఈ టాపిక్ అనేది మనకి బోత్ ప్రిలిమ్స్ లో ఇంపార్టెంట్ అండ్ మనకి మెయిన్స్ లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, యూనియన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ ఉంది, అలాగే మనకి లోకల్ సెల్ఫ్ బాడీస్ లోకల్ లెవెల్లో ఉన్నాయి. అండ్ లోకల్ సెల్ఫ్ బాడీస్ చూసుకున్నట్లయితే మనకి 2 రకాలు, ఒకటి పంచాయతీ, ఇంకొకటి మున్సిపాలిటీ. పంచాయత్ అనేవి రూరల్ ఏరియాస్ లో ఉంటాయి అంటే విలేజ్ ఏరియాస్ లో, అండ్ మనకి అర్బన్ ఏరియాస్ లో ఉండే మాత్రం ఏంటో మున్సిపాలిటీస్. సో ఇవి యాక్చువల్లీ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేవు, కానీ 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ పంచాయత్స్ ని అండ్ మున్సిపాలిటీస్ ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ అయితే చేశారనమాట. ఓకే, సో మనం పంచాయతీ చూసుకున్నట్లయితే ద బేసిక్ యూనిట్ వచ్చేసి గ్రామ సభ. గ్రామ సభ ఏంటి, అందులో ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఆ విలేజ్ లో ఉంటారో వాళ్ళందరూ కలిసికట్టుగా అసలు ఫండ్స్ ఎన్ని వస్తున్నాయి,
ఎంత వరకు ఖర్చు పెట్టాలి, ఏ ఏరియాస్లో ఖర్చు పెట్టాలని చెప్పి అందరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాన్నే గ్రామ సభ అంటారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఒక స్టడీ చేసింది. ఈ స్టడీలో 7,790 రెస్పాండెంట్స్ ఉన్నారు అండ్ అరౌండ్ 400 గ్రామ పంచాయత్స్లో వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేశారు. అండ్ ఈ డేటా ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గ్రామ సభ టర్న్అవుట్ అనేది చాలా తక్కువగా ఉంది, వెరీ లో గ్రామ సభ టర్న్అవుట్ అనేది ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దీని వెనకాల రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ లెవెల్స్ అనేవి కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో తక్కువ ఉన్నాయి. అవేర్నెస్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో పార్టిసిపేషన్ జరుగుతుంది, కాకపోతే అవేర్నెస్ లేని ఏరియాస్లో పార్టిసిపేషన్ జరగట్లేదు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ లేదు, అసలు గ్రామ సభ అంటే ఏంటి, అండ్ దాంతో పాటు వాళ్ళ యొక్క రైట్స్ కూడా పీపుల్కి అవేర్ లేదనమాట, తెలియదు. వాళ్ళు ఎందులో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయవచ్చు, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క రోల్ ఏంటి అని ప్రాపర్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల జాయిన్ అవ్వట్లేరు అండ్ పార్టిసిపేట్ చేయట్లేరు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది విలేజ్లో ఉన్న వాళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళకి ఆక్యుపేషన్ ప్రెషర్స్ కూడా ఉన్నాయి అండ్ మార్నింగ్ పొలానికి వెళ్తే ఎప్పుడో సాయంత్రం వస్తూ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్ కదా. సో అలా ఆక్యుపేషన్ ప్రెషర్ వల్ల కూడా చాలా మంది అరౌండ్ 55% ఆఫ్ పీపుల్ అటెండ్ అవ్వట్లేదు అన్నట్టు సెకండ్ రీజన్ అయితే ఇక్కడ హైలైట్ చేశారనమాట. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి నార్మల్గా అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్ అంటే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ దొరకకపోయినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, నియర్ బై విలేజెస్కి టౌన్స్కి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అలా మైగ్రేషన్ వల్ల కూడా వాళ్ళ టైంకి వచ్చి గ్రామ సభలో పార్టిసిపేట్ చేయడం కూడా కష్టం అవుతుందని చెప్పి ఈ 3 రీజన్స్ అయితే వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా జరగడం వల్ల ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ సరిగా ఉండట్లేదు, అకౌంటబిలిటీ సరిగ్గా ఉండట్లేదు. అసలు పంచాయతీ మనం తీసుకొచ్చింది ఏంటి, గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీని తీసుకురావాలని చెప్పి ఈ ఆబ్జెక్టివ్ని కూడా సరిగ్గా మీట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ అయితే క్లియర్గా చెప్పింది. అండ్ ఇక్కడ మనం చదువుకున్న పాయింట్స్ అన్నీ కూడా మీరు పంచాయత్ రిలేటెడ్ ఛాలెంజెస్ రాసినప్పుడు మెయిన్స్ ఆన్సర్లో మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సీక్స్ క్లారిటీ యాజ్ టిప్పింగ్ పాయింట్స్ రాక్ బాన్ క్లైమేట్ టాక్స్. సో ఇక్కడ మీరు ఈ టైటిల్లో చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే టిప్పింగ్ పాయింట్స్ అని చూసుకోండి. టిప్పింగ్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని మీద మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టిప్పింగ్ పాయింట్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ వచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టిప్పింగ్ పాయింట్ ఈస్ సీన్ రీసెంట్లీ న్యూస్ అని చెప్పి అడిగి దాని కింద ఏబిసిడి ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే యూపీఎస్సీలో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. ఏదైనా వర్డ్ న్యూస్లో ఉన్నట్లయితే ఇట్ ఈస్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్, వాట్ ఇట్ రిఫర్స్ టు అన్నట్టు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, మీరు దాన్ని క్లియర్గా చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం టిప్పింగ్ పాయింట్ గురించి చూసినట్లయితే ఇది క్రిటికల్ థ్రెషోల్డ్ అని చెప్పొచ్చు. ఈ థ్రెషోల్డ్ దాటినట్లయితే మనం దాన్ని వెనక్కి తీసుకురాలేము, దానివల్ల ఇర్రివర్సిబుల్ చేంజ్ అనేది మన ఎన్వైరన్మెంట్లో జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, దే ఆర్ క్రిటికల్ పాయింట్స్ ఆర్ థ్రెషోల్డ్స్ ఇన్ అర్త్స్ న్యాచురల్ అండ్ క్లైమేట్ సిస్టమ్ బియాండ్ విచ్ అది దాటినట్లయితే మన ఇర్రివర్సిబుల్గా ఉంటుంది, మళ్ళీ దాన్ని రీగెయిన్ ఆర్ బ్యాక్కి తీసుకురాలేమన్నట్టు చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మెల్టింగ్ ఆఫ్ పర్మాఫ్రాస్ట్. పర్మాఫ్రాస్ట్ అనేది ఏంటి, మన సాయిల్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ సాయిల్ ఐస్ కింద ఉన్నట్లయితే దాన్ని పర్మాఫ్రాస్ట్ అంటారు. సో ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, దానివల్ల ఈ యొక్క మెల్టింగ్ ఆఫ్ పర్మాఫ్రాస్ట్ అనేది జరుగుతుంది. అండ్ పర్మాఫ్రాస్ట్ మెల్ట్ అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గ్రీన్ హౌస్ ఎమిషన్ గ్యాసెస్ లైక్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ని కూడా రిలీజ్ చేస్తుంది. దానివల్ల మళ్ళీ ఇంకా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అండ్ మళ్ళీ ఇంకా ఎక్కువ మెల్టింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇర్రివర్సిబిలిటీ. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ గ్యాసెస్ అనేవి ఎక్కువ రిలీజ్ అయితే ఆబ్వియస్గా ఇర్రివర్సిబుల్ కండిషన్లోకి వచ్చేస్తాం, వీ కెన్ నాట్ బ్రింగ్ దట్ ఒరిజినల్ స్టేట్ బ్యాక్. సో ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఇలా టిప్పింగ్ పాయింట్స్ వరకు మనం ఆల్రెడీ చాలా టిప్పింగ్ పాయింట్స్ అయితే క్రాస్ చేసాము. ఈ టిప్పింగ్ పాయింట్స్ని ఇలాగే మనం చేసుకుంటూ వస్తూ ఉంటే లైక్ మనకి ఎన్వైరన్మెంట్లో చాలా విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. సో కాబట్టి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కన్వెన్షన్స్, మీటింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి బోన్ ఛాలెంజ్. సో ఇక్కడ మనం బయోడైవర్సిటీ గురించి, బయోస్ఫియర్ గురించి, క్లైమేట్ ప్రొడక్టబిలిటీ అండ్
లాంగ్ టర్మ్ ప్లానెటరీ స్టెబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి అన్నట్టు ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి రెండు, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ప్రివిలేజ్ మోషన్. దీని కింద ఒక 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ క్యాన్ బి మూవ్డ్ అగేన్స్ట్ మినిస్టర్ హూ డెలిబరేట్లీ మిస్లీడ్స్ ద హౌస్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఆర్టికల్ చూసినట్లయితే అసలు ఎందుకు డిఫెన్స్ మినిస్టర్ అగేన్స్ట్ ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయడం జరిగిందంటే, మన సెషన్స్ నడుస్తున్నాయి. ఆ డిబేట్స్ లో కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ ఏం చెప్పారు అంటే, ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన ఇండియన్ సోల్జర్స్ యొక్క డేటా అన్నట్టు వాళ్ళు అడిగారు. సో అక్కడ ఏమన్నారు మన డిఫెన్స్ మినిస్టర్ అంటే, అసలు ఎలాంటి డెత్స్ జరగలేదు ఈ ఆపరేషన్ సింధూర్ లో అన్నట్టు డేటాని రిలీజ్ చేయకుండా విత్ హోల్డ్ చేశారనమాట. అలా విత్ హోల్డ్ చేయడం కూడా పార్లమెంటరీ ప్రివిలేజ్ ని బ్రీచ్ అయినట్లే అన్నట్టు ఆయన ప్రివిలేజ్ మోషన్ ని పాస్ చేయడం జరిగింది అనమాట. సో అది గుర్తు పెట్టుకొని ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు సేఫ్ గార్డ్ ద పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్. థర్డ్ వచ్చేసి ఇట్ క్యాన్ ఓన్లీ బి ఇనిషియేటెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఫోర్త్ వచ్చేసి ద ప్రివిలేజెస్ కమిటీ ఎగ్జామిన్స్ కేసెస్ రిఫర్డ్ టు ఇట్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్. దీనికి ఆన్సర్ ఏంటో కింద కమెంట్ లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ మీద. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రాసింగ్ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ కెన్ యాక్సిలరేట్ సీ లెవెల్ రైస్. Permafrost thaw releases greenhouse gases such as methane and carbon dioxide. Next, it is the tipping points are relevant only for polar regions. Fourth, it is limiting global warming reduces the probability of crossing tipping points. Which of the statements given above are correct? దీనికి కూడా ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై ద సమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ టుమారో ఐ విల్ బి నాట్ ఏబుల్ టు పోస్ట్ ద వీడియో. సో రేపటి కరెంట్ అఫైర్స్ నేను ఎల్లుండి కరెంట్ అఫైర్స్ నేను ఎల్లుండి పోస్ట్ చేస్తాను, ఇన్ కేస్ రేపు క్లాస్ తీసుకోకపోతే. ఓకే, సో క్లాస్ తీసుకోవట్లేదు అని అనుకోకండి. సో టుమారో ఐ హ్యావ్ సమ్ పర్సనల్ వర్క్ ఇన్ మై ఫ్యామిలీ, సో ఐఎమ్ గోయింగ్ దేర్. సో మోస్ట్లీ ఐ విల్ బి నాట్ టేకింగ్ క్లాస్ టుమారో ఫర్ షూర్. ఓకే, దట్స్ ఆల్ గైస్. మీరు కూడా యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఆర్ కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. యూ కెన్ పర్చేస్ ద కోర్స్ అనమాట. మీకు కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి నాతోనే మాట్లాడాలనుకున్నట్లయితే మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఏమైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ అండి. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. Thank you so much, guys. I wish you all the best.